నీతి అనేది ఒక స్థితి, ఒక స్థాయి, ఒక స్థానము. నీతికి పరిశుద్ధతకి సంబంధము లేదు. కానీ నీతి అనేది నీకు దేవుడు బహుమతిగా ఒక గిఫ్ట్గా ఇస్తున్నాడు. అది నీవు స్వీకరించి, ఎందుకు ఇస్తున్నాడు దేవుడు ఈ నీతి అనే స్థితి? యేసయ్యతో పాటు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా ఈ లోకములో, ఈ జీవితంలో నీవు ఏలడానికి, జయించడానికి, యేసయ్యతో పాటు రాజ్యము చేయడానికి దేవుడు నీకు ఆ స్థితిని అనుగ్రహిస్తున్నాడు. అయితే నీ యొక్క పరిశుద్ధతతో, నీ పరిశుద్ధ జీవితముతో నీవు ఈ స్థితికి నువ్వు రాలేవు. నువ్వు ఈ స్థితిని సంపాదించలేవు. ఇది దేవుడు తన కృప ద్వారా మనకిచ్చేటువంటి స్థితి. అయితే మనకి పరిశుద్ధ జీవితం అవసరం లేదా? చాలా అవసరం. ఎందుకంటే ఈ నీతి అనే స్థితికి మనం ఎప్పుడైతే దేవుడు మనల్ని ఉంచుతాడో, ఆ స్థితిలో మనం ఉండాలంటే, ఆ స్థితి నుంచి మనం పడిపోకుండా ఉండాలంటే పరిశుద్ధ జీవితము జీవించట చాలా అవసరం. అందుకే దేవుని యొక్క వాక్యంలో ఏమన్నది? క్రూసిఫై ద ఫ్లెష్, అంటే నీ శరీరాన్ని నీవు సిలువ వేయము. నీ శరీరాన్ని అంటే నీ శరీర ఏచ్ఛలను, ఈ శరీర ఏచ్ఛలే మనల్ని పాపములోకి నడిపిస్తాయి. కాబట్టి పాపము ఎప్పుడైతే మన జీవితంలో ప్రవేశిస్తుందో ఈ నీతి అనే స్థితి నుంచి మనము పడిపోతాం. కాబట్టి నీతి అనే స్థితి మనము ఉచితముగా మనం పొందినా, బహుమతిగా మనం పొందినా, ఆ స్థితిలోనే మనము జీవిస్తూ మనము రాజ్యం ఏలాలంటే, మనము దేవునితో, యేసయ్యతో పాటు మన జీవితంలో మనం ఏలాలంటే, మనము ఆ పరిశుద్ధ జీవితంలో జీవించడం చాలా అవసరము. ఆమేన్ చెప్పండి అందరూ. అయితే మనము ఎప్పుడైతే యేసయ్యను స్వీకరిస్తామో, దేవుని యొక్క వాక్య ప్రకారం మనము దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నాం. హల్లెలూయా. వాక్యంలో ఏమని రాయబడింది? ఏ విధంగా అయితే దేవుడు యేసయ్యని ఈ లోకానికి పంపించాడో అదే విధముగా దేవుడు మనల్ని కూడా పంపిస్తున్నాడు. అందుకే యేసయ్యలాగే మనకి కూడా దేవుడు ఉచితముగా, హల్లెలూయా, యేసయ్య అయితే పాపము లేకుండా పుట్టాడు, పాపము లేకుండా జీవించాడు. కానీ మనమందరం కూడా పాపంలో పుట్టాము, పాపం చేశాము. ఆయన రక్తం వలన మనము శుద్ధీకరించబడి నీతి అనే స్థితిని మనం ఉచితంగా పొందుతున్నాం. ఈ ఉచితంగా పొందిన నీతి అనే స్థితి మనల్ని ఏలే స్థితిలో ఉంచి సాతానికి కానీ, లోక విధానానికి కానీ, మరి రోగానికి కానీ, మరి పేదరికానికి కూడా లోబడకుండా వీటన్నిటిని ఏలుతూ జయించడానికి దేవుడు ఈ స్థితిని మనకి అనుగ్రహించాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుంది కదా మీ అందరికీ? ఇది దేవుడు మనకు ఉచితంగా ఇచ్చినటువంటి బహుమతి. చూడండి, 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనంలో ఏమనుంది? పాపము ఎరుగనటువంటి వాడు పాపముగా మార్చబడి, హల్లెలూయా, ఎందుకు మార్చబడ్డాడు? నీవు నేను నీతిగా మార్చబడ్డానికి. ఆమేన్. మనము నీతి అవ్వడానికి యేసయ్య పాపము అయ్యాడు. అందరూ మాట్లాడాలి. హల్లెలూయా. యేసయ్య పాపం అయినందున నేను నీతిగా మార్చబడ్డాను. అందుకే దేవుని దృష్టిలో, హల్లెలూయా, ఎవరి దృష్టిలో అండి? దేవుని దృష్టిలో నేను నీతిమంతుడను. హల్లెలూయా. అందుకే గమనించండి, ఎప్పుడైతే ఈ అవగాహన మనకు ఉండదో, నేను పాపిని, నేను ఎల్లప్పుడూ పాపంలోనే ఉండేవాడిని, దేవుడు నన్ను క్షమించాడు కానీ నేను పాపినే అనే అవగాహన మనకుంటే మనము జయ జీవితం జీవించలేము. కానీ నేను పాపము నుంచి విడుదల పొందాను, యేసయ్య రక్తంలో నా పాపం కడగబడ్డది, నేను దేవుని దృష్టిలో నీతిమంతుడను. దేవుడు నాకు ఈ స్థితి ఎందుకు ఇచ్చాడంటే, నేను ఈ లోకములో, నా జీవితంలో, నా లోకములో అధికారపూర్వకంగా ఏలుతూ జీవించడానికే దేవుడు నాకు ఇది ఇచ్చాడు అనే అవగాహన ఉంటే జయ జీవితం జీవించగలము. హల్లెలూయా. కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది బోధ. ఈ బోధ చాలా అవసరం మనందరికీ. అయితే ఇప్పుడు ఇంకొక అంశంలోకి నేను మిమ్మల్ని 2 వారాల క్రితం తీసుకొచ్చాను. దాన్ని ఏంటంటే రైచియస్నెస్ ఈజ్ అ ఫోర్స్ అని. అంటే నీతి అనేది ఒక స్థాయే కాదు, నీతి అనేది ఒక శక్తి కూడా. ఈ సామర్థ్యము, శక్తి. నీతి అనేది ఒక సామర్థ్యము, ఒక శక్తి. రైచియస్నెస్ కాన్షియస్నెస్ అంటే నీతి అనేటువంటి అవగాహన మనలో ఒక ధైర్యమును, ఒక నిబ్బరాన్ని కలిగిస్తుంది. ఏంటని? ధైర్యము, నిబ్బరము. ఈ 2 దేంట్లో అండి? వాక్యములో, దేవుని యందు, మరి మనము ఎవరము అనే విషయంలో మనకి ధైర్యాన్ని, నిబ్బరాన్ని కలిగించేది ఈ యొక్క నీతి అనేటువంటి అంశం. ఆమేన్ చెప్పండి. అయితే ఎందుకు దేవుని వాక్య ప్రకారము
ఎందరైతే తన్ను అంగీకరించారో వారందరూ దేవుని బిడ్డలు అగుటకు అధికారమునిచ్చాడు అన్నాడు. హల్లెలూయా. కాబట్టి నీవెవరయ్యా? నీవెవరు? దేవుని బిడ్డ. చెప్పండి గట్టిగా. అనుమానం ఉందా? నీవు దేవుని బిడ్డవు, నీవు భిక్షగాడివి కాదు. ఆమేన్. నీవెవరండి? దేవుని బిడ్డ. నీవెవరండి? నువ్వు కుక్కవి కాదు. ఆమేన్. నీవు ఒక పురుగువి కాదు, నీవు దేవుని బిడ్డ. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మరి ఈ యొక్క అవగాహన ఎప్పుడైతే మన హృదయంలో ప్రబలుతుందో అప్పుడు మనకి ఈ రైచియస్, ఈ నీతి అనే అటువంటి నుంచి వచ్చే ధైర్యంలో మనము స్థిరపరచబడతాం. ఈ యొక్క నీతి అనేటువంటి అవగాహన ఎంత ఎక్కువగా మనలో ఉంటుందో అంత అధికముగా మనము దేవుని యొక్క అభిషేకంని కూడా మనం అనుభవించగలం. ఒక ఆయన ఏమన్నారంటే, ద మోర్ రైచియస్నెస్ కాన్షియస్ యు ఆర్, ద మోర్ క్లియర్లీ యూ కెన్ హియర్ ద వాయిస్ ఆఫ్ గాడ్. నీవు ఎంతగా నేను నీతిమంతుడను, దేవునిలో నేను నీతిమంతుడను అనేటువంటి ఆ అవగాహన నీకు ధైర్యం పుట్టిస్తుందో అంత ఖచ్చితముగా నీవు దేవుని యొక్క స్వరము వినగలవు. ఎంతకాలమైతే నేను అనర్హుడను, నాతో దేవుడు మాట్లాడతాడా, నేను వ్యర్థుడను, నేను పాపిని అనే తలంపులో మనం ఎంతగా ఇమిడి ఉంటామంటే దేవుడు మాట్లాడినా ఆ దేవుని స్వరమని గ్రహించలేని పరిస్థితిలో చాలామంది ఉన్నాం. కానీ దాని నుంచి బయటికి రావాలంటే దేవుడు చెప్పినది మనం నమ్మాలి. ఏమన్నాడు? నీ తలంపులు నా తలంపులు వంటివి కావు, నా క్రియలు నీ క్రియలు వంటివి కావు. చూడండి, దేవుని క్రియల్లో నా క్రియలు దేవుని క్రియలతో సమానంగా ఉండాలంటే నా తలంపులు దేవుని తలంపులతో సమానంగా ఉండాలి. అందుకే పౌలు ఏమన్నాడు? రీన్యూ యువర్ మైండ్. నీ మనస్సును నూతన పరుచుకోవాలి. దేని ద్వారా? వాక్యము ద్వారా. నీవు అనుకున్నది కాదు, ఇతరులు చెప్పేది కాదు, నీ అనుభవం కాదు, నీ డినామినేషన్ చెప్పేది కాదు, లేకపోతే నీ మతము చెప్పేది కాదు. వాక్యం ఏమి చెప్తుందో దాని ప్రకారంగా నీ మనసు నూతన పరుచుకుని దాన్ని నమ్మినప్పుడే ఆ వాక్యంలో ఉన్న సమస్త సత్యము నువ్వు అనుభవించగలవు. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అయితే ఎంత ఆ అవగాహన పెరుగుతుందో మనలో, ఆ నీతి అనే అవగాహన, ఆ యొక్క గ్రహింపు మనలో పెరుగుతుందో అంత ధైర్యము, నిబ్బరం మనకు దేవునిలో కలుగుతుంది. ఆ నిబ్బరము, ధైర్యమే మనల్ని బలవంతులుగా మారుస్తుంది. హల్లెలూయా. అందుకే సాతాను ఎప్పుడు కూడా గమ్మున కూర్చోడు. ఏం చేస్తుంటాడు? ఎప్పుడు కూడా ఆ నీతి అనే స్థితి నుంచి నిన్ను పడేయడానికే పని చేస్తూ ఉంటాడు. నీకు ఆ నీతి, నీవు దేవునిలో నీవు నీతివి అనే దాని మీద, ఆ అంశం మీద నీకు అనుమానము కలిగించడానికి, నేను పాపంలో పడద్రోసి పాపపు జ్ఞానము, పాపపు అవగాహనలో ఉంచినట్టయితే, అనుమానములో, పాపము అనే గ్రహింపులో, పాపం అనే అవగాహనలో, గ్రహింపులో ఉన్నంత కాలము నువ్వు జయ జీవితము జీవించలేవు. ఆమెన్ చెప్పండి. అయితే నేను ఏమంటాం, మనం ఈ యొక్క నీతి అనేది ఒక శక్తి, ఒక సామర్థ్యం. ఇదేం చేస్తుంది? మనము పాపము చేయకుండా మనకి ధైర్యాన్ని, నిబ్బరాన్ని, బలాన్ని కలిగించేది. మొదటి కొరింథీ రాసిన పత్రిక, మొదటి కొరింథీ 15వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదువుదాం. ఏమనుందంటే, తెలుగులో ఏముందో కానీ ఇంగ్లీష్లో ఏమనుందంటే, అవేక్ టు రైచియస్నెస్ అండ్ సిన్ నాట్. అంటే నీవు ఈ నీతి అనే అంశానికి మెలకువ కమ్ము, ఆ గ్రహింపులోకి రా, అప్పుడు నువ్వు పాపం చేయు. హల్లెలూయా. ఎందుకంటే నేను నీతిని, ఇది నాకు తగింది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని ఉంటాయి చూడండి, మనము మన పరిస్థితిని బట్టి, సపోజ్ ఒక ఆయన చాలా గొప్పోడు అనుకోండి, ఆయన ఎప్పుడూ మంచి 5 స్టార్ హోటల్స్లో ఉండేటువంటి వాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా. అటువంటి వాడిని ఎప్పుడైనా నువ్వు మామూలు 3rd క్లాస్ హోటల్లో చూస్తావా? ఎందుకు? దానికి ఆయన భరించలేడు, ఉండలేడు. ఎందుకంటే ఆ స్థితిలో పెరిగాడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే నేను ఎవరు అని నేను గ్రహిస్తానో, నేను నీతిని ఈ స్థితిలో నేను ఉన్నంతకాలం నేను ఏలగలను,
జయించగలను అని నాకు తెలిస్తే పాపమని అనేటువంటి టెంప్టేషన్ అంటే శోధన వచ్చినప్పుడు నేను చేయను, కాదు ఇది నాది కాదు, ఎందుకంటే నేను ఈ స్థితి నుంచి తక్కువ స్థితికి వెళ్ళలేను అనే ధైర్యము అనే అవగాహన నన్ను ఏం చేస్తే పాపము చేయకుండా నన్ను ఆపుతుంది. హల్లెలూయా, ఆమేన్. గత 3 సంవత్సరాలుగా మన సంఘానికి క్రమంగా వస్తున్నారు తన తమ్ముడు. ఈ సహోదరుడు వీరు విజయవాడ నుంచి వచ్చారు. ఈ సహోదరుడు ఒకసారి 2 సంవత్సరాల క్రితం తను చెట్టు మీద నుంచి కింద పడిపోయినప్పుడు తనకి వెన్నుపూసలో తనకి సమస్య వచ్చింది. డాక్టర్లు క్లిష్టమైన పరిస్థితి అని చెప్పి తెలియచేశారు. ఆ సమస్యను బట్టి, ఆ వెన్నుముకలో ఉన్న సమస్యను బట్టి తను జీవితాంతం నడవలేడని చెప్పి వైద్యులు తెలియచేశారు. అలాగే తను నరాల్లో ఉన్నటువంటి సమస్యను బట్టి ఒక వైపున తనకి ప్యారలైటిక్ వస్తుంది, ఆ పక్షవాతంతో తను నడవలేరని చెప్పి డాక్టర్లు తెలియచేశారు. అలాగే జీవితాంతం తను మందులు వాడాలి, జీవితాంతం తన పడక నుంచి లేవలేడని చెప్పి వైద్యులు తెలియచేశారు. ఈ రకమైన సమస్యతో ఈ సహోదరుడు బాధపడుతూ ఉండేవారు. అలాగే తనకి మూత్రం వస్తున్నటువంటి ఆ స్పర్శ కూడా తనకి తెలిసేది కాదు. ఈ రకమైన సమస్యతో ఆ సహోదరుడు బాధపడుతున్నప్పుడు ఈ సహోదరు మన సంఘానికి క్రమంగా వస్తూ ఉండగా దేవుడు తన తమ్ముడికి స్వస్థతని ఇవ్వగలడు అని చెప్పి దేవుడు శక్తిమంతుడని నమ్మింది. హల్లెలూయా. తాను పట్టుకొని ఎత్తుకొని తీసుకుని వచ్చారు సంఘానికి. దేవునికి మహిమ కలుగునాక దేవుని సన్నిధికి వస్తే ప్రతి విధమైన రోగానికి స్వస్థత కలుగుద్ది. ఆమేన్. ఆ రోజు పాస్టర్ మోలిన్ గారు ఒక మాట విడుదల చేశారు. మీకు నరాల్లో ఏ రకమైన సమస్య ఉన్నా, వెన్నుపూసలో ఏ రకమైన సమస్య ఉన్నా దేవుడు ఇప్పుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నారు అనే మాటను విడుదల చేశారు. విశ్వాసంతో ఇద్దరు ఆ మాటను స్వీకరించారు. వచ్చేటప్పుడైతే ఎత్తుకొని తీసుకొని వచ్చారు, కానీ వెళ్ళేటప్పుడు తను నడుచుకుంటూ కొంచెం బయటికి వెళ్ళాడు. హల్లెలూయా. అలాగే చూడండి, అంతకుముందు కొద్ది నెలలుగా తనకి మూత్రం వస్తున్నటువంటి స్పర్శ తెలిసేది కాదు, కానీ తను బస్సులో వెళ్తుండగా తనకు మూత్రం వస్తున్నటువంటి స్పర్శ తనకి అక్కడే తెలిసింది. హల్లెలూయా. అలాగే డాక్టర్లు ఏం చెప్పారంటే తనకి మూత్రపిండాలు తనకి రాళ్ళు ఉన్నాయని చెప్పారు. ఈ రోజు చూస్తున్నాం తను స్వతహాగా నడవగలుగుతున్నాడు. తను మందులు వాడట్లేదు, తనకి వెన్నుపోగల సమస్య లేదు, నరాల్లో సమస్య లేదు, తన మూత్రంలో ఎలాంటి సమస్య లేదు. దేవుడు సంపూర్ణంగా స్వస్థపరిచి బాగు చేశాడు. హల్లెలూయా. దేవుని మహిమ చెల్లిద్దాం. ఒక నిశ్చయత ఉండేది, ఒక నిబ్బరం ఉండేది. దేవుడు వస్తే దేవునితో హలో దేవా అని మాట్లాడేటువంటి ఆ యొక్క, ఎందుకు దేవునికి ఆయనకి మధ్యలో ఎటువంటి అడ్డంకు లేదు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధిక్కరించాడో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని లోబడలేదో, దేవుణ్ణి కాదన్నాడో, పాపము చేసినప్పుడు ఏమైందండి గమనించండి, నీతి అనే స్థితి నుంచి పడిపోయాడు. ఆమేన్. పాపముకి ఎప్పుడైతే మనము లోబడతామో, మన శరీర ఏచ్ఛలకు మనం ఎప్పుడైతే లోబడతామో ఏమవుద్దండి, దేవుడు పాపాన్ని క్షమించడా? క్షమిస్తాడు. కానీ ఈ స్థితి నుంచి నువ్వు ఏమవుతున్నావు, పడిపోయి ఏమవుతున్నావు అంటే నీవు దేనికి లోబడతావో దానికి వాడు నీ యొక్క మాస్టర్ అవుతాడు అన్నది, యజమాని అవుతాడని రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడింది. ఎవరికైతే నువ్వు లోబడతావో వాడు నీకు యజమాని అవుతాడు. కాబట్టి ఏం చేశాడు ఆదాము? ఈ స్థితిలో ఉన్నప్పుడు దేవుని విరోధైన సాతానికి లోబడ్డప్పుడు, విన్నప్పుడు, ఆ శోధనలో పడ్డప్పుడు ఏమైందండి, సాతానికి లోబడ్డాడు. సాతానికి లోబడగానే వాడు ఏమయ్యాడు, సాతాను వాడు యజమాని అయ్యాడు. ఆమెన్ చెప్పండి. చూసారా ఏం పోయింది, ఏం కోల్పోయాడు ఇక్కడ ఆదాము? ఆ నీతి అనే స్థితిని కోల్పోయాడు. ఆ రోజు నుంచి సాతాను వాడి మీద అధికారం చెలాయించాడు. అంతవరకు సాతాను మీద ఆదాముకి అధికారం ఉండింది. హల్లెలూయా. అందుకే పాపము దగ్గర రాకూడదండి. పాపమును నీతిని కలపకూడదు. పాపమును నీతిని కలిపినప్పుడు ఏమవుద్ది, నీ యొక్క ధైర్యము, నీ యొక్క నిబ్బరాన్ని నువ్వు కోల్పోతావు. ఎందుకంటే పాపపు అవగాహన నిన్ను ఆ నీతి అనే స్థితి నుంచి పడేయడానికే పని చేస్తూ ఉంటాయి. ఆమేన్. అర్థమవుతుందా లేదా మీ అందరికీ? ఆమేన్ చెప్పండి. అర్థమవుతాయి. ఎప్పుడైతే మనం శోధనకు లోబడతామో అప్పుడు మన హృదయంలో గిల్ట్ అండ్ కాండెమ్నేషన్ అంటే దోషారోపణ, ఖండించేటువంటి స్వభావం, మనం ఖండించబడతాం, ఇవి ఉంటాయి. అందుకే చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, కానీ పాపం ఏదైతే మన జీవితంలో ఉందో దాన్ని సరిదిద్దుకోకుండా, ఏసే రక్తము కింద అది కడగబడకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసం చేసినా, ఎంత కన్నీరు కార్చినా మనకి జవాబు ఉండదు. హల్లెలూయా. దశమ భాగం వేయొచ్చు, మీరు ఎంతగానో విత్తనం విత్తొచ్చు, కానీ పాపము ఎంతకాలం అయితే మీ మీద నాట్యం ఆడుతున్నాడో, ఎంతకాలం అయితే పాపం మీ మీద అధికారం చెలాయిస్తున్నాడో,
ఎంతకాలం పాపం ఉన్నట్టయితే ఎవడు మీ మీద అధికారం చెలాయిస్తున్నాడు? సాతానుడు చెలాయిస్తున్నాడు. అంతవరకు నీవు జయ జీవితము పొందలేవు. ఆమెన్. హల్లెలూయా చెప్పండి. అందుకే పాపముతో ఆటలాడకండి, పాడు జీవితము జీవించకండి. గుడికి వస్తూ ఉంటారు, వ్యభిచార జీవితం జీవిస్తూ ఉంటారు. గుడికి వస్తూ ఉంటారు, రెండో రోజు తాగుతూ ఉంటారు. దేవుడు క్షమించడా? క్షమించవచ్చు, కానీ నీకు అధికారం మటుకు ఏమాత్రము లేదు. అందుకే గుడికొచ్చినా, ప్రార్థన చేసినా, దశమ భాగం ఇచ్చినా ఎన్నడూ సంతోషం ఉండదు నీ జీవితంలో. నీ కుటుంబంలో సమాధానం ఉండదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా వ్యర్థంగానే అనిపిస్తుంది. గుడికి వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే అనిపించే స్థితికి కూడా నువ్వు వస్తావు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. పాపము ఆడుతో ఆడుకోకూడదు. అందుకే వినండి యవనస్తులారా, చాలా జాగ్రత్త. మీరు ఎక్కడ పనిచేస్తున్నా సరే, మీరు లౌకికముగా లోక నిబంధనకు, లోకములో ఉన్నటువంటి ఆ శరీరేచ్ఛలకు పడిపోయినట్టయితే ఏమొద్దు తెలుసా? మీ స్థానాన్ని కోల్పోయి ఎంత పెద్ద ఉద్యోగం వచ్చినా ఆ ఉద్యోగంలో తృప్తి ఉండదు. ఎంత డబ్బు సంపాదించినా అది సరిపోదు. మనసాయాసము, మనస్పర్ధలు, లేనటువంటి జబ్బులు, అన్ని రకాల ఇబ్బందుల్లో మీరు జీవిస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? డబ్బు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, కుటుంబం ఉంటుంది, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఎందుకో తెలుసా? సాతాను చెప్తాడు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళకపోయినా నేను నీకు ఉద్యోగం ఇస్తాను. కానీ ఏం చేయలేడు తెలుసా? సమాధానం ఇవ్వలేడు, సంతోషాన్ని ఇవ్వలేడు, సంతృప్తిని ఇవ్వలేడు జీవితంలో. దేవుడు ఒక్కడే ఇవ్వగలడు. హల్లెలూయా. కాబట్టి జనులారా వినండి, దేవుని ప్రియులారా, మీరు పాపము నుంచి దూరం అవ్వాలి. పాపం ఏమన్నాడు దేవుడు? మై పీపుల్ హూ ఆర్ కాల్డ్ బై మై నేమ్, ఇఫ్ దే విల్ టర్న్ ఫ్రమ్ దేర్ వికెడ్ వేస్. నా పేరు పెట్టబడినటువంటి నా పేరు పెట్టినటువంటి నా జనులు వారి చెడు మార్గాల నుంచి, వాడి చెడు మార్గముల నుంచి వైదొలిగిన ఎడల, హల్లెలూయా, వాటి నుంచి వెనుతిరగాలి. చెడు మార్గాల్లో, పాపములో, దేవునికి విరుద్ధమైనటువంటి విషయాల్లో మనము జోక్యము చేసుకుంటూ, వాటిలో మనం అనుభవిస్తూ, మన శరీరేచ్ఛలకు మనం బంధకములో జీవిస్తూ, యేసయ్యా అని మొరపెడుతూ, దశం భాగం ఇస్తూ, మనం విత్తనం విత్తుతూ, చేసేటువంటి పాపాలన్నీ చేస్తూ, తాగుతూ, తందనాలు ఆడుతూ, అన్నీ చేస్తూ, అయ్యా నాకెందుకు కాటం లేదని, బుద్ధిహీనుడా ఇందుకే కాటం లేదని గమనించు. ఆమెన్. డైరెక్ట్గా చెప్తున్నాను నేను, అంతే. మీకు తెలుసు కదా నేను భయపడినని. ప్రేమ ఉంది కాబట్టి అంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. మీరు సాతానికి లోబడకూడదని, వాడు మీ జీవితాన్ని నాశనం చేయకూడదని ఆ ప్రేమ మీ పట్ల ఉంది కాబట్టి అంత ఖచ్చితంగా మాట్లాడగలుగుతున్నాను. హల్లెలూయా. ఆమేన్. పాపముని నీతిని ఎన్నడూ కూడా కలపకూడదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పాపము ఎప్పుడు కూడా నేను దేవునికి దూరస్తునిగా చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడింది, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చూసారా? యేసయ్య యందు ఉన్న వాడికి ఏ శిక్షా విధి కూడా లేదు. హల్లెలూయా. కానీ ఆ స్థితిలో ఉండాలంటే నేను పాపం చేయకుండా ఉండాలి. హల్లెలూయా. తెలిసి ఉండి పాపపు జీవితం జీవించకూడదు. ఇది పాపము, ఇది దేవునికి ఇష్టం లేనిది, ఇది దేవునికి విరోధమైంది, ఇది దేవునికి విరుద్ధమైందని నేను ఎన్నడైతే ఎరుగుతానో దాని నుంచి నేను వెనుతిరగాలి. అందుకే పౌలు రాస్తే ఫ్లీ యూత్ఫుల్ లస్ అన్నాడు. శరీరేచ్ఛల నుంచి పారిపోండి. ఫ్లీ యూత్ఫుల్ లస్ అంటే ఈ యొక్క శరీర యవ్వనేచ్ఛల నుంచి నువ్వు పారిపోమంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి జనులారా వినండి, మీరు ఏమి చూస్తారో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఏం వింటారో చాలా ఇంపార్టెంట్. ఏది చదువుతారో చాలా ఇంపార్టెంట్. ఏంటంటే వీటిని గేట్స్ అంటారు. ఇయర్ గేట్, ఐ గేట్. గేట్ అంటే ద్వారము. ఈ ద్వారము ద్వారానే దేవుని వాక్యము వెళ్తుంది. ఇదే ద్వారాల ద్వారా సాతాను యొక్క సందేశం కూడా వెళ్తుంది. సందేశము రాతపూర్వకంగా ఉండొచ్చు, లేకపోతే పాట రూపంగా ఉండొచ్చు, మరి చిత్రరూపకంగా కూడా ఉండవచ్చు. కాబట్టి మీరు ఏమి చేస్తున్నారో, ఏమి వింటున్నారో, ఏమి చూస్తున్నారో, ఏమి గమనిస్తున్నారో, ఏమి చదువుతున్నారో, వీటి వలన కూడా
శరీరేచ్ఛలు పెంచబడతాయి. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి మీరే, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తాడని వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి జాగ్రత్త. దేవునికి లోబడినటువంటి జీవితం జీవించాలంటే టేక్ హీడ్ వాట్ యు హియర్ అన్నాడు యేసుప్రభు. అంటే ఏమి వింటున్నారో జాగ్రత్త పడండి అన్నాడు. విశ్వాసంలో మిమ్మల్ని బలపరచకుండా, విశ్వాసంలో మిమ్మల్ని సడలించేది ఏదైనా సరే, పాప ఏచ్ఛల్ని మీలో పుట్టించేది ఏదైనా సరే, శరీరేచ్ఛల్ని పురికొల్పేటువంటి ఏదైనా సరే, కమాన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ ఇది చూడొచ్చా? నన్నెందుకు అడుగుతున్నావు? నీకు శరీరేచ్ఛలు పురికొల్పుతున్నాయా? నీకు తెలుసు, నాకేం తెలుసు నీకేదవుద్దో. నా చుట్టూ 100 బాటిల్స్ పెట్టినా నాకు ఏమీ కాదు. నా శరీరేచ్ఛలు అది ఏది కూడా ముట్టలేవు. ఆగండి, అదొకటే కాదు కదా, అనేక రకాలైనవి ఉన్నాయి. ఒకడికి ఇది బలంలో, దీంట్లో బలం ఉండొచ్చు, ఇంకో దాంట్లో వీక్నెస్ ఉండొచ్చు. ఏది నీలో వీక్నెస్ ఉందో దానికి దూరంగా ఉండు. నేను విడుదల పొందాను అని చెప్పి రెండో రోజు వెళ్ళి తాగుడు నుంచి విడుదల పొందానని చెప్పి రెండో రోజు వెళ్ళి నీ స్నేహితులందరి మధ్యలో నిలబడి వారందరూ తాగుతూ ఉంటే కొద్దిసేపు బాగానే ఉంటుంది, దాని తర్వాత అది ఇంకా భరించలేవు. దేవా నీకు తెలుసు నా కష్టం, యేసయ్య ఒక్కసారి నన్ను క్షమించు. అర్థమవుతుంది మీ అందరికీ? హల్లెలూయా, ఆమేన్. చూడండి, 1 యోహాను 3వ అధ్యాయం 21వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, మన హృదయము మనయందు దోషారోపణ చేయని ఎడలా, మన హృదయం మనలో దోషారోపణ చేయని ఎడల ఏమవుద్దండి? దేవుని ఎదుట ధైర్యం గల వారం అగుదుము. హల్లెలూయా. దేవుని ఎదుట మనము ధైర్యము గల వారమై ఉంటాం. హల్లెలూయా. ఎప్పుడు? మన హృదయము దోషారోపణ చేయనప్పుడు. హల్లెలూయా. ఈ ధైర్యం ఏం చేస్తుందో చదవండి, నెక్స్ట్ వర్స్. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనము ఏమి అడిగిననో అది ఆయన వలన మనకు దొరుకును. హల్లెలూయా. మనము ఏమి అడిగిననో ఆయన వలన మనకి కలుగుతుంది అనే ధైర్యం మనకు వస్తుంది. ఎందుకు వస్తుందండి? నా హృదయం నాలో దోషారోపణ చేయటం లేదు అంటే నేను ఎక్కడున్నాను? నీతి అనే స్థితిలో జీవిస్తున్నాను. హల్లెలూయా చెప్పండి, ఆమేన్. హల్లెలూయా. చూసారా, ఈ కాన్ఫిడెన్స్, ఈ బోల్డ్నెస్, ఈ అష్యూరెన్స్ అంటే ఈ నిబ్బరము, ఈ ధైర్యము, ఇటువంటి నమ్మకం అనేది నా ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకించి నాకు జవాబిస్తాడు అనే ధైర్యం మనకి కలుగుతుంది ఈ యొక్క నీతి అనే స్థితిలో మనము జీవించినట్టయితే. యాకోబు 5:16, జేమ్స్ 5:16. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైన బహు బలము గలదై ఉండును. హల్లెలూయా. మా ప్రోగ్రాం ద్వారా మీరందరూ కూడా ఎంతగానో ఆశీర్వించబడుతున్నారని నమ్ముతున్నాను. మరి ప్రత్యేకముగా ఈరోజు మీరు విన్నటువంటి సందేశాన్ని బట్టి కూడా ఎంతగానో ఆశీర్వించబడ్డారని విశ్వసిస్తున్నాను. మరి మీరు దీవించబడాలని, ఆశీర్వించబడాలని ఈ యొక్క ప్రోగ్రామ్స్ నడుపుతూ ఉన్నాము, మరి వాక్యంని బోధిస్తూ ఉన్నాము. దయచేసి గమనించండి, విన్నటువంటి వాక్యం క్రియ రూపంలో కూడా చేయాలి. ఎందుకంటే ఇంగ్లీష్లో హియర్ అండ్ ఒబే అని ఉంది. మనం వినడమే కాదు, వినిన వాక్యాన్ని మనం చేయాలి కూడా. అప్పుడే దేవుని యొక్క దీవెన మన జీవితంలో మనం అనుభవించగలం. మరి మన అవసరాలని బట్టి దేవుడు ఏమన్నాడు? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించి వాడికి జవాబిస్తానని వాగ్దానం ఇచ్చాడు. అడుగుడి మీకు ఇవ్వబడునని వాగ్దానం దేవుడు ఇచ్చాడు. కాబట్టి మీకున్నటువంటి అనారోగ్యం గురించి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, మన దేవుడు స్వస్థతను అనుగ్రహించే దేవుడు, మన దేవుడు సజీవుడు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని ముడతాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు. కాబట్టి అందరూ కూడా నాతో ఏకీభవించండి. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారు ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ ఒక చెయ్యి, మీ ఎడమ చేయి పెట్టుకోండి, మీ కుడి చెయ్యి టీవీ తట్టు మీరు చాపండి. ఖచ్చితంగా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఆత్మలో మనకి దూరం అనేది లేదు. కాబట్టి ఇక్కడ నేను ప్రార్థిస్తుండగా ఇప్పుడు మీరు మీ యొక్క ప్రార్థనతో ఏకీభవించినట్టయితే ఆ శక్తిని మీరు ఇప్పుడే అనుభవించి ఇప్పుడే విడుదల పొందుతారు, ఇప్పుడే స్వస్థతను పొందుతారు. కొన్ని రోజుల తర్వాత కాదు, క్షణము
ప్రార్థించిన క్షణములోనే మీరు స్వస్థతను ఉంటారు. ప్రార్థించిన క్షణంలో నుంచే, ఆ క్షణంలోనే మీరు సాతాను యొక్క శోధన నుంచి, సాతాను యొక్క ఇబ్బంది నుంచి, సాతాను యొక్క ఒత్తిడి నుంచి ఇప్పుడే మీరు విడుదల పొందనై ఉన్నారు. కాబట్టి నమ్మండి, విశ్వసించండి, ప్రార్థించండి. కళ్ళు మూసుకోండి. మీ ఎడమ చేయి ఎక్కడ మీకు నొప్పిగా ఉందో, ఎక్కడ మీకు హానికరంగా ఉందో, ఎక్కడ మీకు అనారోగ్యంగా ఉందో అక్కడ చేపెట్టండి. మీ కుడి చేయి దయచేసి టీవీ తట్టు చాపండి. అప్పుడు మనం ఏకీభవిస్తాం. నా చేయి కూడా నేను చాపుతున్నాను, నా చేయితో మీరు ఏకీభవించండి. యేసయ్యా నీకు స్తుతి చెల్లిస్తున్నాం నాయన. ఘనత, మహిమ, స్తుతి మీకే చెల్లును గాక. ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభా, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ప్రభా, స్వస్థతను అనుగ్రహించే దేవుడు నాయన, విడుదలను అనుగ్రహించే దేవుడు. కాబట్టి ప్రభా ఈ మధ్యాహ్న సమయంలో, ఈ దినములో ప్రభా మేము ప్రార్థన చేయుచుండగా, మరి రాత్రి అవ్వచ్చు, పగలవచ్చు, మధ్యాహ్నం అవ్వచ్చు, ఏ సమయమైనా వినుచున్నటువంటి ప్రజలు ప్రభా, ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రజల్ని మీరు ముట్టండి ప్రభా. యేసు నామములో ప్రభా ప్రతి విధమైనటువంటి అనారోగ్యం, అది హై బ్లడ్ ప్రెషర్ అవ్వచ్చు, హై బ్లడ్ షుగర్ అవ్వచ్చు, కిడ్నీ ప్రాబ్లం, మరి ప్రభా మరి కీళ్ళలో నొప్పులు, ఆర్థరైటిస్, మరి ప్రభా థైరాయిడ్ అవ్వచ్చు, హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, ప్రతి విధమైన అనారోగ్యం యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నాను ప్రభా. హల్లెలూయా. సంపూర్ణ విడుదల వారికి కలుగును గాక యేసు నామములో. ప్రభా మీ యొక్క అభిషేకము ఇప్పుడే వారిని తాకి వారిని స్వస్థత పొందించమని, స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. స్వస్థతను ఇచ్చినందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. మీకే ఘనత కలుగును గాక, మీకే మహిమ కలుగును గాక. ఎవరైనా ప్రభా మరి దురాత్మల ద్వారా పీడించబడి, పీడకలల ద్వారా పీడించబడుతున్నట్టయితే, మరి భూత వైద్యం ద్వారా పీడించబడుతున్నట్టయితే వారికి కూడా ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగును గాక. ప్రతి విధమైనటువంటి దురాత్మ శక్తిని యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నాను ప్రభా. యేసు నామములో వారికి విడుదల ప్రకటిస్తున్నాను. కాబట్టి వారు విడిపించబడ్డారని మీకు స్తుతి చెల్లిస్తున్నాం ప్రభా. మీకే స్తుతి, మహిమ కలుగును గాక ప్రభా. ప్రతి బిడ్డను మీరు ముట్టి స్వస్థపరిచినందుకు, వారికి విడుదలనిచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఏ రకమైనటువంటి అనారోగ్యం వారికి విడుదలనిచ్చినందుకు, వారికి స్వస్థత ఇచ్చినందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఏకీభించిన వారు అందరికీ నాతో కూడా ఆమేన్ అనండి. హల్లెలూయా, ఆమేన్. దయచేసి వినండి. ఇప్పుడు మీరు అనేక మంది స్వస్థపరచబడ్డారని నాకు తెలుసు. నేను నమ్మడమే కాదు, నాకు తెలుసు. కాబట్టి మీరు అటువంటి అనుభవం పొందినట్టయితే, స్వస్థత అయినా విడుదలైనా వెంటనే మాకు ఉత్తరం రాయండి, మాకు ఈమెయిల్ పంపించండి, లేకపోతే ఫోన్ చేసి మా ఆఫీస్తో సంప్రదించండి, వారికి తెలియపరచండి. మీతో పాటు మేము కూడా దేవుని గణపరచడానికి మరి సహాయపడండి. అనేకులు విడిపించబడాలని, అనేకులు దీవించబడాలని, అనేకులు ఆశీర్వదించబడాలని, అనేకులు స్వస్థపడాలని ఈ యొక్క ప్రోగ్రాం మేము నడుపుతా ఉన్నాం. కాబట్టి దయచేసి మరి మర్చిపోకుండా మాకు తెలియపరచండి. కలిసి దేవుని స్తుతిస్తూ గణపరుస్తాం. ఆమేన్. మళ్ళీ వచ్చే ప్రోగ్రాంలో కలుసుకుందాం.